ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ఇంట్లో యథావిధిగా అష్టలక్ష్మి కల్పన జరిగింది. మీతో ప్రతి సంవత్సరం పంచుకోవటం అలవాటు అయిపోయింది కదా మీ రాధమ్మకి. ఈ సంవత్సరం కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు మీ రాధమ్మని అభిమానించే వాళ్ళందరి మీద ఉండాలి. అష్టలక్ష్ములు మీ ఇంట్లో మన అమ్మవారి స్వరూపంలో వేంచేసి ఉన్న ఈరోజు ఈ అమ్మవారి దీవెనలు అందరి మీద రాధమ్మ అభిమానుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేస్తుంటానో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నేను 4వ వారం అష్టలక్ష్మి కల్పన చేసుకుంటూ ఉంటాను. 3వ వారం కానీ 4వ వారం కానీ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వారం చేసుకుంటారు జనరల్గా. కానీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అమ్మవారి అనుగ్రహం కోసం పరితపించే భాగంలో మనకి ఇవన్నీ ఒక మెట్ల కింద నేను భావిస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే పూజలు, వ్రతాలు, కల్పాలు అన్నవి మనం అమ్మ అనుగ్రహం కోసం, అమ్మ పాదాల దగ్గరికి చేరటం కోసం ప్రయత్నం కింద మనం తీసుకోవాలి. కానీ ఇది మొదటి మెట్ట కింద మాత్రం నేను మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడు మనలోనే ఉన్న అమ్మవారిని మేల్కొల్పుకుంటే కానీ మనం అమ్మ పాదాల దగ్గరికి చేరలేము. ఆ లలితా పరదేవత యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అంటే మన మనసు చలించకుండా ఉండటం కోసం బాహ్యంగా మనం క్రియేట్ చేసుకున్న ఈ వ్రతాలన్నీ మనల్ని భక్తి మార్గంలో అమ్మ తత్వం వైపు అడుగులు వేయించడంలో సహాయపడతాయి అని చెప్పి అర్థం చేసుకుని, ఇవి కేవలము మన మనసును మరల్చుకోవడానికి అని గుర్తుంచుకుని అడుగులు వేయండి. ఆధ్యాత్మిక మార్గంలో మనం అమ్మ చరణాలని చేరాలి అంటే ఖచ్చితంగా మనం మనలోనే ఉన్న ఆత్మని ఆ పరమాత్మ వైపు మేల్కొల్పుకోనిదే మనకి కైవల్యం సిద్ధించదు. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియచేస్తూనే, మన ఇంట్లో జరిగిన వ్రతం చాలా సింపుల్గా చేసుకున్నాను నేను. మీరంతా చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. అయినప్పటికీ ఖచ్చితంగా అమ్మవారి ఈ మీకు కన్ను విందు చేయటమే కాదు, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అమ్మ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి అని మాత్రం భావిస్తున్నానండి. सत्यामनसो मे अस्तु ये नोमानिनां कतमेवासयहवेरजध्वं माहास्महि प्रतजामातनो भर्मारदावद्विषते सोमराजन् अगस्ते महिलां यत्तं प्रबुधा विनेसतो धाता धातॄणां भवनस्य यस्पजन्ते. పంచప్రకృతి స్వరూపాలలో మొదటిదైన దుర్గా అవతారం గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా నా మాటల్లో 2వ స్వరూపం లక్ష్మీదేవి గురించి, ఆ మహాలక్ష్మీదేవి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అష్టలక్ష్మి కల్పన జరుగుతున్న ఈ సందర్భంగా అమ్మవారి గురించిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. సృష్టి ఆరంభంలో చరాచర జగత్తు కల్లోలంలో మునిగిపోయిన సమయంలో మహావిష్ణువు లీలా వినోదిగా చిన్న పిల్లవాని రూపంలో వటపత్రం మీద సైనముద్రలో ధ్యానంలో ఉన్నారంటండి. ఆ విష్ణుమూర్తి ఆలోచన అంతా జరగబోయే సృష్టి గురించి, దాని నిర్వహణ గురించి, అనేక కోట్ల జీవరాశుల సృష్టి జరిగిన తరువాత దాని బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నారంటండి. ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు అని వారు ఆలోచిస్తున్నప్పుడు కన్న తల్లిలా ఆ జీవరాశిని పాలించే శక్తి ఎవరు అని ఆలోచిస్తున్న విష్ణువుకి ఆ సందేహాన్ని తీర్చే సమర్థత, శక్తి ఇంకెవరికి ఉంటుంది? మహామాయ అయిన ఆ ఆద్యారూపిణి మహామాయకు. ఆమె విష్ణుమూర్తి యొక్క భావనా శక్తి. తేజోరూపిణి అయిన మహామాయ మొదటగా సప్త రూపంలో స్వామికి తెలియచేశారంటండి. ఈ సర్వసృష్టి కార్యనిర్వహణం నీతో కలిసి పనిచేసే శక్తిని నేనే నీవు, నీవే నేను కానీ సనాతన శక్తి వేరే ఏమీ లేదు అని అమ్మవారు అన్నారంటండి. అప్పుడు విష్ణుమూర్తి అడిగారంట, ఎవరు నీవు అని. నీ స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, నేను చూడాలనుకుంటున్నానమ్మా అని అడిగారంట. అప్పుడు మహామాయ ఇలా అన్నారంట, లోకాలను తల్లిలా కాపాడలేనే తన లక్ష్యానికి ఒక రూపాన్ని ఇచ్చి లక్ష్మిగా విష్ణువుకి దర్శనం ఇచ్చారంటండి అమ్మవారు. అలాగే లక్ష్యం రూపధారణ చేస్తే రూపం అయ్యింది. ఆ రూపమే ఆ లక్ష్మీదేవి స్వరూపం. అంటే ఇక్కడ మహామాయే ఆ
విష్ణు స్వరూపం, ఆ లక్ష్మీ స్వరూపం కూడా ఆయనకు శక్తి కోసం ఏర్పడిన మహామాయే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ పరబ్రహ్మతత్వాన్ని వేరే వేరే రూపాలు ఉన్నా మొత్తం శక్తి అంతా అమ్మవారే మహామాయే అని మనం అర్థం చేసుకోవాలి. లక్ష్మీ గణపతి పరిపూర్ణ అనుగ్రహ కరుణ కటాక్ష ఫల సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత కార్యేషు దిగ్విజయ ఫల సిద్ధ్యర్థం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే అని లక్ష్మీ అష్టకంలో మనం మహామాయనే మొదటిగా మనం కీర్తిస్తూ ఉంటాము, తర్వాతనే మిగిలిన నామాలన్నీ. అందుకే మహామాయ తేజోరూపం శబ్దంగాను, ఆ తర్వాత లీలారూపంగా లక్ష్మీదేవ ఆకృతిలోని ఆవిర్భవించారు. అదే ఆ అమ్మవారి స్వరూపం. అయితే అసలు అమ్మ స్వరూపం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజసి పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అని మనం శ్రీ సూక్తంలో అమ్మవారిని అర్చిస్తాం కదా. అమ్మవారికి తామరపూలు అంటే ఎంతో ఇష్టం అంటండి. అమ్మవారికి తామరపూలకి అవినాభావ సంబంధం. దీనికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ మనం అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందాం. పద్మంలో ఎంతో అందంగా కూర్చున్న అమ్మవారు మన కంటికి లక్ష్మీదేవి అనగానే కనిపించే స్వరూపం. పద్మాల వంటి విశాలమైన కన్నులు గల ఆ తల్లి తన 2 చేతులతో పద్మాలను ధరించి ఉంటారు. ఇంకా చెప్పాలంటే పద్మాలహారం ధరించి పద్మాన్నే తన ఆసనంగా చేసుకున్న ఆ తల్లి మనకి ఒక రకమైన వేదాంతాన్ని బోధిస్తారండి. పద్మం నీళ్లలో పెరుగుతుంది కదా, ఎప్పుడూ నీళ్లలోనే ఉండే పద్మానికి నీరు అంటుకోదు. అందుకనే తామరాకుపై నీటి బొట్టు అంటారు. మనం కూడా అదే విధంగా ఈ సంసారం అనే చక్రంలో తిరుగుతూ ఉన్నప్పటికీ ఈ భవబంధాలతో వీటిపై మోజు పెంచుకోకుండా మనం అంటనట్టు ముట్టనట్లు బ్రతకాలి అనే విషయం మనకి అమ్మవారు ఈ రూపంలో తెలియచేస్తారండి. అమ్మవారు ధరించిన పద్మం చైతన్య శక్తికి ప్రతిరూపం అంటండి. అమ్మవారు కైవల్యప్రదాయిని అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మ లక్ష్మి అంటే కేవలం ధనం కోసం మాత్రమే పూజిస్తాము అని అనుకునే అమాయకులకి ఈ అమ్మవారి రహస్యం అర్థమవుతుందేమో. ఆ అమ్మ అర్థమయ్యేలాగా మనందరినీ ఆశీర్వదించాలని కూడా కోరుకుందాం. సందర్భంగా మనం ఒకటి తెలుసుకుందామండి. అమ్మవారు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, భక్తులకు ముక్తిని ప్రసాదించే మహామాయ స్వరూపిణి కూడా ఆ లక్ష్మీ స్వరూపంలో ఉన్న ఆ లలిత అమ్మవారే అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ మహాలక్ష్మి స్వరూపమే 8 విధాలుగా అవతారాలను దాల్చిన ఆ తల్లి భక్తులందరికీ అవసరమైన సమస్త శక్తులను అనుగ్రహిస్తారండి. ఈ అష్టలక్ష్మి కల్పంలో కూడా మనం పూజించే అమ్మవారి రూపాలు మొదటిగా ఆదిలక్ష్మీదేవిని మనం పంచోపచారాలతో పూజించి అష్టోత్తరాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటామండి. ఆదిలక్ష్మీదేవి అంటే ప్రాణశక్తికి మానసిక ఆరోగ్యానికి అధిష్టాన స్వరూపం అండి. ఇక 2వ రూపం ధాన్యలక్ష్మి. సకల సస్య సంపదలకి పాడి పంటలకి అధిష్టాన దేవత ధాన్యలక్ష్మీదేవి. మన శరీరానికి కావలసిన దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లిగా మనకి తెలియచేయబడింది. ఇకపోతే ధైర్యలక్ష్మి అండి. ధైర్య సాహసాలు మనోబలం ప్రసాదించే స్వరూపం అమ్మవారిది 3వ రూపం అండి. ఇక గజలక్ష్మి మాత. సమస్త శుభాలకి అధిదేవత గజలక్ష్మి మాత. గజలక్ష్మి స్వరూపంలో అమ్మవారు 2 వైపులా ఏనుగులతో మనం చూస్తూ ఉంటాం కదా. నిజానికి అమ్మవారికి అష్టదిక్కుల్లో కూడా అష్టదిగ్గజాలతో అమ్మవారిని గజరాజులు సేవిస్తూ ఉంటారంటండి. ఆ స్వరూపం మనం ఏర్పాటు చేసుకోవడం కష్టం కాబట్టి కేవలం మనకి ఈ 2 ఏనుగులతోటి మనకి ఫొటోస్ రావటం జరిగింది. వాటినే మనం పూజించుకుంటూ ఉంటాం. అసలు అష్ట అనే పదానికి అత్యద్భుతమైన అనేక అర్థాలు ఉన్నాయని కూడా, అష్టదిక్పాలకులుగా మనకి అష్టదిక్కుల్లో కూడా మనల్ని కాచే దేవతలు, సకల దేవతలు మనకి లక్ష్మి అనుగ్రహం వల్ల మనకి మంచి చేయాలని కోరుకుంటూ, ఇక
సంతాన లక్ష్మి, సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత ఈ స్వరూపమండి. విజయలక్ష్మి మాత సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయ సాధనకి అధిష్టాన దేవత విజయలక్ష్మి అమ్మవారు. విద్యాలక్ష్మి మాత విద్యా వివేకాలకి మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చూసే చల్లని తల్లి విద్యాలక్ష్మి. నిజంగా చెప్పాలంటే అండి, మనలో శక్తి ఏ రూపంలో, ఒక్కొక్కసారి ఏ స్వరూపంలో అమ్మ మనల్ని అనుగ్రహించకపోయినా కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, వాళ్ళు రాలించలేరు. ఎందుకంటే ఎక్కడో వారు చేసిన కర్మఫలాల వల్ల కొన్ని స్వరూపాల దీవెనలు వాళ్ళకి అందలేకపోవచ్చు. అందువల్లనే మనం అమ్మవారిని ఏ రూపంలో ప్రార్థించినా అన్ని రూపాల్లోని మనల్ని కాపు కాచి చల్లగా చూసే చల్లని మాత. ఇక విద్యాలక్ష్మి విద్యా వివేకాలకి మన అర్హతలకి తగ్గిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని. ఇక ధనలక్ష్మి మాత సకలైశ్వర్యప్రదాయిని, అన్ని సంపదలకి అధిష్టాన దేవత అయిన ఈ అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని అమ్మవారిని వేడుకుందాం. మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మిల స్వరూపాలు చివరికి మనకి కైవల్యం ప్రసాదించడం కోసమే అని అర్థం చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహానికి అనుక్షణం అమ్మవారి పాదాలను శరణు వేడదాం. దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుదే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత పాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన గామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం జయ గజలక్ష్మి రూపేణ పాలయ ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి ధుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణి విహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన గామిని ధనలక్ష్మి రూపేణ బాలయ మాం జయ ధనలక్ష్మి రూపేణ సదా బాలయ మాం. శ్రీవాసనం సమర్పయామి సమర్పయామి. స్నానం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో ఉమావహ కామహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం మృషానః అశ్వభోహాం ప్రథమత్యామస్తినాద ప్రబోధిని శ్రియం దేవీమపత్పదే శ్రీర్మా దేవీ చుషుభాసాం చుషుధాత్మకం శ్రీం లోకే దేవదుష్టాముదానాం రాం లక్ష్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య వాంకానుడే ఆదిత్యవర్ణేన వసతి జాతో వనస్పతిస్తవృక్షాదవిల్వః అస్య పూజాస్త్రాస్త్రేత్రమర్ధం దదాతుమే సత్యరామాజ్యస్వాం శ్రీర్నాథయామ్యః అమోదసదముఖ్యందపర్వాన్నతమేక్రాత్ గంధత్తాన్ పుత్రపౌత్రధనం ధాన్యం వస్త్రస్నాదామికౌరదౌ ప్రదానాం భవతి మాతా ఆదిశ్వరీ చరణభూమే తత్పాదపద్మో మయి సన్నిధత్వ వ్యాసావత్వాసరస్వాముకులకటిజవీమత్వత్రాజనాక్షి గంభీరావర్తనాభిస్తం మాం త్రైలోక్యకుటుంబినీం సర్వదాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రేణలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశో పాదమభేదమధర్మశబ్దానుస్మాష్టవర్ధే బహుళానవర్ధే భవాతోకాజతనయాజనయోః విశ్వనాణో దత్తః జాతవేదస్యం ధర్మనామాపర్ణిదత్తానుస్వాక్షామద్దేవో అధిరుతాజ్ఞిః సకలదేవ్యాం ఓం దేహ్యకా ఆగ్రహాదీత్ సైవదగతనమసుధర కామకలే విజ్ఞాయతే శృంగారకలేతి విజ్ఞాయతే జనతో సర్వే మరుద్గణా అయే జనతో గంధర్వాప్సరసఖ్యన్నరామాదిత్రవాదినస్తమంతాదజే జనతో భోగ్యమజే జనతో నాధీతేన అహోరాత్రాం సంతరాం యతం వదిష్యామి సత్యం వదిష్యామి తద్వత్తారమవత్తారమవత్తారమవత్తారం ఓం శాంతి 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 సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్య నావధీతమస్తు మా విద్విషావహై. ఓం అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసం ఆ అమ్మవారు ఈ అష్టలక్ష్మి రూపాలను ఎంచుకున్నట్లుగా మనకి తెలియచేయబడింది. అన్ని శక్తులను ఒకే రూపంలో ఇవ్వచ్చు కదా అని
మనకి అనుమానం రావచ్చంటండి. దీనికి మన సనాతన భారతీయ సంస్కృతి ఆచారాల్లో ఎంతో స్పష్టంగా సమాధానం కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం చూడగలగడమే మన సంస్కృతి ప్రత్యేకత. నిజానికి పరబ్రహ్మతత్వం నిర్గుణమైనది, నిరాకారమైనది, ఆది మధ్యాంతాలు లేనిది కదా. అది మన వేదాలు మనకి తెలియచేస్తున్న సారాంశం అయితే, సాధకుని యొక్క మన మనస్థితిని దృష్టిలో ఉంచుకొని మన కోసం అమ్మవారు వివిధ రూపాలలో వివిధ రాక్షస సంహారాలు చేసిన విధంగానే మనకి అనేక రకాలైన సౌఖ్యాలు కలిగించటం కోసం వివిధ రూపాలలో అమ్మవారు మనల్ని కాపాడుతుంది అని పరమార్థంగా అర్థం చేసుకోవచ్చండి. ఈ అష్టలక్ష్మి స్వరూపాలే కాకుండా మనం అమ్మవారిని శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి, జయలక్ష్మి సరస్వతి, శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అని కీర్తిస్తాం కదా. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అష్టలక్ష్ములతో ఆ మహాలక్ష్మి స్వరూపంలో ఉన్న ఆ అమ్మవారు మనందరినీ అనుగ్రహించాలని కోరుకుందాం. ఓం శ్రీహాసినీ దేవతాయై నమః. ఓం చంద్రహాసినీ దేవ్యై నమః. ఓం శక్తిహాసినీ దేవ్యై నమః. ఓం రాధాకృష్ణ హృదయ నివాసిన్యై నమః. ఓం అష్టాదశపీఠ దుర్గా శక్తిస్వరూపిణ్యై నమః. ఓం గాయత్రీ నమః. లలితా పరాభట్టారికాయై నమః. ఓం ఆదిశక్త్యై నమః. ఓం కుమారగణానాం. ఓం మహావారాహ్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం నారాయణస్వరూపిణ్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం లలితమూర్తిస్వరూపి. ఓం బాలాత్రిపురసుందర్యై నమః. ఓం సకల దేవతాస్వరూపిణ్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం మాయామోహ విదారిణ్యై నమః. సత్సంకల్ప ప్రదాయిన్యై నమః. ఓం గిరిజాదేవ్యై నమః. ఓం కళ్యాణదాయిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రూపిణ్యై నమః. ఓం శివపత్న్యై నమః. ఓం సుభాసన్యర్తన సంతుష్టాదై నమః. ఓం భవానీ శంకర స్వామినే నమః. ఓం సంతోషరూపిణ్యై నమః. ఓం క్రోధాదై నమః. అపరాజితాదై నమః. ఓం ఆనమః. ఓం నిర్మలాదై నమః.
ఓం కాత్యాయన్యే నమః ఓం సకల విద్యాస్వరూపిణ్యే నమః దీపం దర్శయామి శుద్ధ ఆచమనీయం महासरस्वती त्रिशक्ति स्वरूपिणे श्री हरि परादेवता सहित श्री आवाहितेभ्य सर्वेभ्यो देवेभ्यो नमः श्री अष्टलक्ष्मीफल सहित गुडोपहार सहित खंड चक्र सहित दाड़मी फल सहित रसफल सहित काश्मीर ओम यानाय स्वाहा ओम राणाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानयामि समर्पयामि अमृतापिधानमसि इत्युत्तराभूषणं समर्पयामि प्रक्षालयामि पादौ प्रक्षालयामि यस्यां हिरण्यं प्रभोतम् ओम सांग्रहण्येत्या यजते इमाञ्जनतागं संगृह्णानेति द्वादशारत्नेरसना भवति द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति अवरुन्धे चित्रानक्षत्रं भवति चित्रं वा एतत् कर्म यतस्वमेधस्समृद्ध्ये हिरण्यपात्रं एकधा ब्रह्मणोपहरति एकदैवोत्वादभयादाद्यमन्वहं श्री महाकाली महालक्ष्मी महा यमश्योरेश्वरो वै श्रवणो दधातु भवति अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति सोमैतपन्नपामायतनो आयतनवान् भवति योमुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आमुष्यतपद आयतनो आयतनवान् भवति दारव्यक्तदत्ति समुद्रराजनयां श्रीरंगदामेश्वरी महेंद्र गंगाधरां मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती लक्ष्मी प्रसन्ना मम सर्वा कुशोपाशमभेदमुद्राङ्करेर्वहन्ते कमलासनस्था महावाण्ये च विद्महे ब्रह्मपत्न्ये च धीमहि सरस्वती प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति छत्रमाच्छादयामि सामरयामि अस्मानाहयामि गजानाहयामि आनन्दकानामहयामि राजोपदार देव्या అష్టలక్ష్మి కల్పనలో అండి మనం 8 మంది లక్ష్ములే కాదండి, మనకి ఇంకా దాటి కూడా మన లక్ష్మి అవతారాలు ఉంటాయి. ఈ 8 మంది ఉంటే సరిపోరు, వీరందరిలో కూడా మనకి ధైర్యలక్ష్మి ఉంటే ఈ జీవన గమ్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మనం కేవలం ధైర్యలక్ష్మి అనుగ్రహంతో మిగిలిన అందరి లక్ష్ముల్ని మనం పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, అందరి లక్ష్మిలో మన దగ్గర ఉంటారు అనేది ఇంకొక ఎత్తు అయితే, మనం అమ్మవారి మిగతా స్వరూపాలన్నీ కూడా మనకి సహాయం చేస్తారు. ఈ బ్రతకండి అంత ఈజీ కాదండి. ప్రతి నిమిషం ఏదో విధంగా మనం ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి. పైకి మనం కనిపించే ఈ జగత్తులో అంత మాయ అని తెలిసినా కూడా ఈ మాయలో పడి కొట్టుకునేటప్పుడు అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే భగవంతుడి పాదాలని చేరుతామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ అమ్మ అనుగ్రహంతో ఈ కష్టాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అమ్మవారు అనుగ్రహిస్తారు. మనం ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటామో అప్పుడు మనకి ఉన్న నెగిటివ్ అంటే వ్యతిరేకంగా పనిచేసే శక్తులు మనిషి ఒకటి అంటారు కదా, నరదృష్టికి నెలరాలు పగిలిపోతాయి అంటారు కదా, అటువంటిది మనిషి జీవన గమ్యంలో ఉండి మనం గత జన్మల్లో ఎదుర్కొన్న చేసిన కర్మఫలాలన్నీ ఈ జన్మలో బ్రతుకుగా మనం బ్రతుకుతూ ఉంటే దానిలో కూడా మనకి అనేక రకమైన నెగిటివ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది వల్ల మనకి నెగిటివ్ రావచ్చు. వాటన్నింటి నుండి మనం ఎప్పుడైతే అమ్మవారి పాదాల దగ్గరికి చేరుతామో అటువంటి దుష్ట సంకల్పాల నుంచి కానీ నెగిటివ్ ఫోర్సెస్ నుంచి కానీ మనకి అమ్మ రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఎత్తండి. ఏమైనప్పటికీ అండి ఆ వరలక్ష్మి అమ్మవారి
దాంతో పాటు శ్రావణ మాసంలో మనం కేవలము చక్కగా చిన్నగా కలశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా అష్టలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ, లేదంటే ఈ 4 వారాల్లో ఒక వారం ఇద్దరేసి చెప్పిన 8 మందిని మనం పూజ చేసుకుంటూ నెమ్మదిగా అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే ఈ జీవన ప్రయాణంలో మనం సరైన గమ్యం చేరుకోగలుగుతాము అని గుర్తుంచుకుని జాగ్రత్తగా పూజలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ వీడియో ఏ ఒక్కరికైనా నా మాటలు అర్థమవుతాయి, అర్థం చేసుకుంటారు, గమ్యం వైపు అడుగులు వేస్తారు, ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదుగుతారు అని భావిస్తూ మేము నుంచి సెలవు తీసుకుంటాం. మీరాదమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.